వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇప్పుడు అంతా కూడా మంచిర్యాలలో బర్నింగ్ టాపిక్ ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే మధ్య మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మధ్య అవినీతి చేశాడు. ఎమ్మెల్యే అంతా కూడా వసూళ్లకు పాల్పడుతున్నాడని నేరుగా మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అటు ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం మీ గతంలో ఉన్న ఎమ్మెల్యేనే అంత అవినీతికి పాల్పడ్డాడు, డబ్బులు తీసుకున్న చరిత్ర తంది, నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, దమ్ముంటే చర్చకు రావాలని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. అయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సీనియర్ నాయకుడు ఉన్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దివాకర్ రావు గారితో మాట్లాడారు. సార్ ఏంటి సార్ వరుసగా ఒకరిపై ఒకరు వరుస ప్రెస్ మీట్లు, అవినీతి చేసిందని మీరు, దమ్ముంటే నిరూపించమని వాళ్ళు, ఏంటి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఎట్లా చెప్తున్నారు? ఆధారాలు ఒక మాట, దివాకర్ రావు వేగ్గా ఎప్పుడు చెప్పడు. ఒకటికి 10 సార్లు విచారించి ఒకటికి 10 మంది మేము ఇచ్చామని చెప్పినప్పుడే దివాకర్ రావు చెప్తా తప్ప వేగ్గా దివాకర్ రావు చెప్పాడు. మీరు ఆర్టీవీ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి మంచిల మొత్తం తిరిగిరండి, వెంచర్ల కాడ తిరిగిరండి, కలెక్టరేట్ కాడ తిరిగిరండి, మంచిర్యాల తిరగండి, లక్ష్మీపేట తిరగండి. ప్రేమ్ సాగర్ రావు వెంచర్ల కాడ, మరో కాడ, బిల్డింగ్ల కాడ, ఉమ్మర్మయ్యే సొసైటీ కాడ, బిల్డింగ్లు కూలగొట్టి మళ్ళీ కట్టే కాడ ప్రజలు ఏమనుకుంటుందో ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆయనే తీసుకోలేంటాడు, నేను తీసుకున్నాను. మా ఇద్దరిది పక్కా పెట్టండి. ఒకసారి మీకే మళ్ళీ మీరు అయితే రిపోర్ట్ మీరు బయట పెట్టకండి. వాట్ ఈజ్ వాట్? ప్రేమ్ సాగర్ రావు దివాకరం కంపేర్ చేసి ఎవరు అవినీతి పరులు, ఎవరు దోసుకుంటుండ్రు, ఎవరు వర్కుల మీద నిలబెట్టి పర్సెంటేజ్ తీసుకుంటుండ్రు, ఎవరు టెండర్ వేయకుండా ఆపి ఎక్సెస్ టెండర్ వేపిస్తుండ్రు, ఏ రూపాయి కట్టకుండా శ్మశాన వాటికలో 2000 టిప్పర్లు పోసి ₹1 ఆయనకి ఇవ్వకుండా, తెలుసుకోండి, ఆయన ₹1 ఇవ్వకుండా ఆయనే దళ ఓపించుకొని బయట అమ్ముకునే దిశగా ప్రయత్నం చేసి అది బిల్లు తీసుకునే కార్యక్రమం. అది అవినీతికి ఏమవుతుందండి? చెర్లలో మట్టి 500 క్యూబిక్ ఉంటే రాత్రి 11 గంటలకు పోలీసు ఎట్లా పోతారండి? పోలీసు వాళ్ళు లక్ష్మీపూర్కు 11 o'clock ఎట్లా పోతారు చెప్పండి? ఈయన ప్రమేయం లేకపోతే ఎట్లా పోతారు 11 o'clock? ఈయనకేం సంబంధం చెప్పండి? 11 o'clock ఒక లక్ష్మీపూర్ వేయను, గడుపూర్ వేయను 11 o'clock. ఏది చీరల మట్టి ఇస్తాను, ఇది ఏమంటారండి? ఆయనతో ఉట్టిగా వేయించుకొని నాకు మొత్తం అప్ప చెప్పిండు. ఉట్టిగా వేయించుకున్నాడు, పైస చేయలేదు. మీరు అడగను. ఇవన్నీ ఆయన నేను చేయలేదు, వాళ్ళని తీసుకున్నాను చెప్తా వాళ్ళని దేశంలో ఉన్నారా? తీసుకున్నాను చెప్తారా? ఎట్లా వసూలు చేస్తాను, ఏ రకం వసూలు చేస్తాను, ఎవరు వసూలు చేస్తాను, ఎన్ని పైసలు ముడుతున్నాయి, ఎవరు స్వయంగా ఎమ్మడున్నోళ్ళే చెప్తున్నారు. ఏమన్నా చెప్తలేరా మేము పైసలు ఇచ్చినాం? ఇలా పైసలు ఇచ్చిన ఏం చేస్తాను? వాళ్ళు బయట చెప్తానండి, బహిరంగ తెలుసుకోండి. బహిరంగానే మా సార్కు డబ్బులు ఇస్తేనే మాకు గుర్తింపు. మా సార్కి ఏదన్నా ఉంటే వాళ్ళే చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారికి కొన్ని డబ్బులు ఇవ్వాలని. ఏదైనా వెంచర్ పెడితే సార్ అంటే ఆయన పేరు మంచుకుంటానికి ఆయన దానిలో కాంగ్రెస్ అయిన దాన్ని వండుకుంటూ ఆ వెంచర్ల పైసలు డబ్బులు ఇస్తే ఈయన గుర్తింపు ఇద్దని ఈయన ప్లాన్ చేస్తాడు ఇద్దామని. దివాకర్ వాళ్ళు నా గడప దాటినరా? దివాకర్ నా ఇంటికి వాళ్ళని గడప దాటినరా? వెంచర్ వాళ్ళు తెలుసుకోండి. మొత్తం మీరు వేయాలి, వెంచర్ మొత్తం అడగండి, మీరు చేసేసి చెప్తారు. దమ్ముంటే చర్చకు రావాలి, ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొని మనం నోటి మాటతోటి ఏదో చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకటి కావాలని దమ్మున్నదా పోయింది, ఎమ్మెల్యే పోయిందని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనకి ఒకసారి ఎంపీ టికెట్ అయితే 3 నెలలు ఇంట్లో వండలు లేవకుండా, ఎంపీ టికెట్ రాకపోతే అప్పుడు వాయికరెడ్డికి వెళ్ళి ఎంపీ టికెట్ 3 నెలలు ఇంట్లో ఉన్నాడు. దివాకర్ అట్లా కాదు కదా, జస్ట్ రిజల్ట్ వచ్చినాక 5 రోజులకు బయట వెళ్ళినా నేను. నాది అట్లా లేదు. టీవీలు వలగొట్టుడు, ఓడిపోతే టీవీలు వలగొట్టుడు, ఓడిపోతుంది తెలియదా? దివాకర్ వలగొట్టినాడు. ఓడిపోతే టీవీ ఉన్నదా పోయినా తెలుసుకోండి. ఆయనకి ఎమ్మెల్యే 10,000 సంపాదించుకోవాలి. దమ్మా ఇలా అది తెలుస్తుంది కదా. దమ్ము ఏంటిది? పైసలు ఇచ్చినోడు మాకు స్వయంగా చెప్పారు, స్వయంగా చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారు. మరి ఆధార్ చెప్తాను ఒకటి, ఇప్పుడు
ఇటు సంపాదించి చెప్తాం, సమయం వచ్చినప్పుడు చెప్తాం. సమయం వచ్చినప్పుడు ఏ ఆధారం చెప్తాం, ఎవరిచ్చిన చెప్తాం, ఎక్కడిచ్చినా కూడా చెప్తాం. వాళ్ళ మనసులో ఎంబడి ఉన్నారు, వాళ్ళ మనసులే. వాళ్ళు బయటకు వచ్చి ఆశ్చర్యపోయారు, ఇదేంది పాపం ఏదో మంచోడు అనుకున్నా. నేనున్నా కూడా దానిలో నేను పార్ట్నర్ ఉంటే కూడా వసూలు చేసిన మాట మాట్లాడు. ఇంకేం కావాలండి? ఇది అంతగాని ఇంకా ఆధారం ఏం కావాలి? నేను ఇచ్చిన చెప్తారా ఈ రోజుల్లో? చెప్తారా? ఆ ఏసీబీ అంటే వీళ్ళ రాజకీయ నాయకులు లేదు కదా. మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుంది, అది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. రానున్న రోజుల్లో దివాకర్ రావుకి అసలు జనాల దగ్గర కూడా రానియరు, అంత అభివృద్ధి ప్రస్తుతం ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఈ అభివృద్ధి నేను చేస్తున్నాను కాబట్టే తట్టుకోలేకపోతున్నాను మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్ చెప్పారు. ఒక విషయం అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఇందాక చెప్పినాక మళ్ళీ మాట్లాడితే, మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ అంతకన్నా పెద్ద అభివృద్ధి ఏముందో చెప్పండి. మీరు చెప్పండి, మంచిర్యాల బ్రిడ్జి కన్నా అభివృద్ధి ఏముందో చెప్పండి. ఇందాక చెప్పినా కదా, మంచిర్యాల జనం దాదాపు ఏం లేకుండా 1,00,000 ఓటర్లు, 2.5 లక్షల జనం, ఒక 7,000 కార్లు ఉంటాయి, తర్వాత 1,000 ఆటోలు ఉన్నాయి, ఒక 25,000 30,000 టూ వీలర్స్ ఉన్నాయి, 100 స్కూల్ బస్సులు ఉన్నాయి, తెలిసి చిన్న చిన్న లారీలు ఇవన్నీ ఉన్నాయి. ఎంత దగ్గర చెప్పండి? బస్సు ఆర్టీ బస్సులో తక్కువ. భూమికి దగ్గరనే ఆ బ్రిడ్జిని నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేసినారు అని మీ మీద కూడా మొదలు అన్నాడు. మా అత్తగారు ఇచ్చింది ఉంది, ఎకరా 28 గుంటలు అక్కడ ఉన్నది దగ్గర. అది ఆ రోడ్డుకు 3వ బిట్టు ఉన్నది. మా అత్తగారు ఇచ్చేది 200 ఏళ్ళ కింది, మా 200 ఏళ్ళ కింద గిట్ట నేను చేసింది మా అత్తగారికి. అది అన్నాడు. రెండోసారి ఇరికైన బ్రిడ్జ్ అన్నాడా? అది 11 మీటర్ల బ్రిడ్జ్, మనది 7.5 మీటర్లు. ఇక అయిపోయిందా? ఇప్పుడే 132 అన్నాడు. 3 జాగాలు చెప్పినా కదా, మొదలు కాన్స్టిట్యూన్స్ ఒకటి, మన ఇక్కడ కలమడుగు ఒక బ్రిడ్జ్, తర్వాత కానపడ 3 బ్రిడ్జ్లు. విలేజ్లో ఓన్లీ 33. ఇక్కడ 80 ఉన్నది. శిశు మందిర్కి అయితే 150 ఫీట్లు పెట్టాం, 164 కోట్లు. అంటే ఎవరి కోసం ఇవాళ 3 ఎకరాలు నువ్వే మాట మార్చుతున్నావు కదా. ఒకనాడు భూమి ఇరికైన బ్రిడ్జి 78 కోట్లతోటి మంచిర్యాల టౌన్ సుందరీకరణ కార్యక్రమానికి అభివృద్ధి కోసం నేను నిధులు తెచ్చిన. దివాకర్ రావు 20 సంవత్సరాల నాడు ఏం చేసిండో చెప్పాలి, చర్చకు రావాలి, నేను రెడీ అని రెడీ చెప్పాను. మీరు వస్తున్నారా చర్చ? నేను 100% 100% నేను అభివృద్ధి అవినీతి రెండన్నా. అభివృద్ధి అవినీతి దాడులు మూడింది ఒకటే అయిపోతుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చిన ఓట్లు కూడా ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా. 2 గంటలు పెట్టుకుందాం, ఎక్కడేం మాట్లాడిండు, ఎక్కడేం ప్రమాణం చేసిండు. అరే నేను తయారండి ఎప్పుడో, కానీ ఓన్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, ఫేస్ టు ఫేస్, నో అదర్స్. విత్ డేట్ ఆయన చెప్పండి, నేను తయారున్నా. నేను ఒక్కనే నేనేమంటాను, ఒక్కనే అంటున్నా, 10 మంది లేదు దీనిలా. ఎందుకు జైజాలు ఓటానికి అన్నీ ఒక్క విషయం అండి. ఏది ఉంటే చెప్తాం కదా. ఇప్పుడు ఒకటి అడుగుతా, ఏమని అడుగుతాను, ఆయనే అక్కడ ఊలగొట్టిండు, ఎక్కడ ఇక్కడ కలెక్టెడ్ కదా, మళ్ళీ ఎట్లా కడతారండి అవి? ఉమర్వై సొసైటీ పర్మిషన్ వచ్చింది, స్వయంగా కమిషనర్ ఆపమన్నాడు, కన్స్ట్రక్షన్ చేయొద్దండి, 10 సార్లు పిలిపించుకున్నాడు. ఇయ్యకపోతే కంటెంప్ట్ కోర్టు వేయాలి. ఏది వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ వేయండు, నీ జీతం నీ ఇచ్చేస్తా, నువ్వు పర్మిషన్ ఇయ్యకన్నాడు. ఈయన అప్రోచ్ అయ్యాడు అడ్వకేట్ను, ఏది మున్సిపల్ కమిషనర్, నీ ఉద్యమం ముప్పు అని చెప్పిండు వాళ్ళు. వీళ్ళు కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏది గోడలు కూలగొట్టినా కూలగొట్టలేదా, గోడలు కూలగొట్టలేదా, ఎవరు కూలగొట్టారు? వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఎవరు కూలగొట్టారు? డబ్బులు ఇస్తేనే కన్స్ట్రక్షన్. 4, 5, 6 ఎవరికి డబ్బులు? ఆయనకి, ఇంకోరికి ఇస్తారండి. లేకపోతే కూలగొట్టినాక ఎవడో తీసుకొచ్చి లోపడేపియాలి కదా. కూలగొట్టినాక లోపడేపియద్దా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు నేరుగా పొజిషన్ పోవచ్చు, అది కాదండి. ఒక విషయం పోలీసు చెప్పిన సుమోటోగా మీరు కేసు బుక్ చేయొచ్చు, సెటిల్మెంట్ చేస్తుంటే కేసు బుక్ చేయరాదు. ఈయన అన్యాయం చేస్తున్న బెదిరితనం చేయరాదా? ప్రూఫే కావున్నా, అన్నిటి ప్రూఫే కావున్నా. అక్కడ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు, అందరు ఇస్తారా? మేము ఫోన్లు చెప్తున్నాం, అన్యాయం జరుగుతుంది, అధికారులు చెప్పి తెలుసుకోండి, లెటర్లు ఇచ్చాం, మొత్తం టోటల్తో ఇచ్చాము. ఎక్కడ? హైదరాబాద్ ఇచ్చాం. లేము మేము, అందరికి ఇచ్చాం, తెలుసుకోండి. డీజీ గారికి ఇచ్చాం, ఐజీకి ఇచ్చాం, ఇంటి అందరికి ఇచ్చాం, సిపికి ఇచ్చాం. ఏమి ఉట్టలేదు మేము. ఇక్కడ లోకల్గా ఒకళ్ళ ప్రాధాన్యత పెద్దగా అక్కడ స్పందన లేదని డిమాండ్ అక్కడ ఇచ్చాం.
లోకల్ పోలీసులు ఎవరు మేము మాటినట్లేదు. ఎందుకు వినరు అంటే ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే చేస్తలేదు కొన్ని సందర్భంలో. కొల మంచి ఆఫీసర్ ఇప్పుడు ఈ మధ్యన కూడా అవుతుంది. ఈ మధ్యన సీపీ వచ్చిన తర్వాత కొల కంట్రోల్ అయింది. కాలేదు చెప్పండి. అయింది, కంట్రోల్ అయిందా? అయింది కంట్రోల్ అయింది. కొంత ఇంకా కావాలి. అప్పుడు ఏంటిది ఏం జరుగుతుంది అసలు మంచిర్యాలలో? అంటే మీరు పదే పదే రౌడీజం అంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు, భూములు కబ్జా అంటున్నారు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఒక విషయం ఇప్పుడు నేను చెప్తే బాగుంటుంది అని రవి. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటాను కదా, ఒకసారి తిరుగు అన్న కదా మిమ్మల్ని. నన్ను ఎందుకు అడుగుతారు? మీరు తిరగండి. కొట్టించిందా కొట్టిలేదా, దాడులు చేసిందా చేయలేదా, తప్పుడు కేసులు పెట్టి నేనేమంటున్నా, మీరు అది కూడా స్వతగా మీరేం తీసుకోవాలి చెప్పండి. ప్రజలు తీసుకొని ప్రజల పేరు పెట్టకుండా చెప్పరా? వాళ్ళు కొట్టిన వాళ్ళు చెప్పరా? ఇక దానికి నేనేం చేయలే అంటే వాళ్ళు నమ్ముతారా? పెళ్ళి కళ్ళు మూసుకొని పళ్ళు చూడలే అంటే నమ్ముతారా అండి? ఎట్లనండి? మంచిర్యాల కోడే కూస్తుంది మంచిర్యాల. అక్కడ తెలుసుకోండి ఒక్కొక్కడు. ఆ ఇటుకాల చెరువు కాడ ఏం జరుగుతుంది ఎక్కడైనా తెలుసుకోండి. అంటే ఇటుకాల చెరువు అప్పుడు మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. కొంతమంది రియల్టర్లతోటి మట్టి ఓపించారు, అక్కడ కూడా మీకు డబ్బులు వచ్చినాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చెప్తున్నా ఆ గత్యంతరం జరిగింది, కాంగ్రెస్ సంవత్సరాలు ఆ గత్యంతరం దివాకరావు పట్టలేదు. రాసి పెట్టుకోండి. దివాకరావు పట్టలే గత్యంతరం. పడిదకి భూదాన్ భూమి ఎవరు తెలియకుండా తెలిసినప్పుడు నేను గమ్మున కూర్చోరా? ఒక మాట చెప్పి 24 ఎకరాలు రిజిస్టర్ చేసిన తర్వాత నేను గమ్మున నా పీరియడ్ కదా, నేను ఓడిపోయి ఉన్నా, నేను గమ్మున కూర్చోవచ్చు కదా? మీరు చెప్పండి ఒక మాట. కూర్చోరా? మార్కెట్ భూమి ఇందాక చెప్పాను 2 ఎకరాలు పైసలు పోయి కోర్టు నుంచి కాపాను. రెడ్ క్రాస్ అంతా 3-4 ఎకరాలు ఒకళ్ళు దున్నుకుంటుంటే తప్పని చెప్పి మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్పాను. 120-130 ఎకరాలు రాజీవ్ నగర్. చాలా మంది వచ్చారు, 40 మంది. ఆదాయాల దొరుకుతుంది లిస్టు. స్వాతంత్ర సమాజం వాళ్ళకి 5 ఎకరాలు ఇవ్వాలి. ఎందుకు నేను ఇవ్వలేదండి చెప్పండి. ఇవన్నీ చెప్తున్నారు రీజన్స్. ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. వాళ్ళు తీసుకున్నాడు ఏదో రకంగా చేసిపోతాడు. 5 ఎకరాలు వచ్చినానికి అక్కడ అప్పుడు 10 లక్షల ఎకరం ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు 10 lakhs per acre. 5 ఎకరాలు ఎంత? 50 లక్షలు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? 5 ఎకరాలు ఇచ్చినాక వాళ్ళు ఏదో మంచి చెడు చూసుకుంటారా? ఎందుకు ఇలా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని అర్థం చేసుకోండి. సత్యపూస అనేది కాదు అక్కడ, మీరు అర్థం చేసుకోండి. అక్కడ 120 ఎకరాలను ఎందుకు ఇవ్వలేకపోయాను? ఇస్తాను నాకేమవుతుందండి? మీ ఆరోగ్యం ఎట్లుంది? బ్రహ్మాండంగా. మీరు మీ వయసు అయిపోయింది, తను ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది. మీడియా సమావేశం ఆయనకు మతి లేకుండా మాట్లాడుతాడు. చెప్పన్నా, మున్సిపల్ కౌన్సిల్లో లాస్ట్ చివరి నాడు జంక్షన్ల కాడ 11 మంది చనిపోయినా అన్నాడా? మరి అది ఆరోగ్యం ఉండి మాట్లాడినట్టు, ఆరోగ్యం లేక మాట్లాడినట్టు. ఒకనాడు బ్రిడ్జ్ విషయంలో 3 సార్లు మాట మార్చింది. 1, 2, 3 ఇరుకైన బ్రిడ్జి, భూమి, ఇప్పుడే 137 మాట్లాడలేదు. ఇంకెన్నో అట్లా ఇంకా మాట్లాడిన చాలా ఉన్నాయి. ఏది తరు కింద 700 కోట్లు అన్నాడు. ఏది వడ్ల తరు కింద నేను ఛాలెంజ్ చేసిన. నేను ఆనాడు 100 పైన కొనుగోలు కేంద్రాలు ఉంటే నేను 80 దాకా నేను కొబ్బరికి కొట్టి ఖబర్దార్. ఓన్లీ దివాకర్ రావు కొబ్బరికాయలు కొడతాడు, పాలాభిషేకం చేస్తాడు, ఏం చేయడనే వాళ్ళు అంటున్నారు. ఆయన బైపాస్ రోడ్ ఎవరు నడుపుతాడండి? బైపాస్ రోడ్ ఎవరు చేసి పాత మంచి బ్రిడ్జ్ కంచి రసూలు వెళ్ళినాక ఎవరు కొబ్బరికాయ కొట్టింది? ఎవరు చేసి చెప్పండి. అండర్ బ్రిడ్జ్ ఎవరు కొబ్బరికాయ కొట్టాను? అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఎవరు కొబ్బరికాయ కొట్టాను? తిలక్ నగర్ అది ఎవరు కొబ్బరికాయ కొట్టాను? చెప్పండి, ఎవరు కొట్టాను? ఇవన్నీ మెడికల్ కాలేజ్ ఎవరు కొబ్బరికాయ కొట్టాను? అక్కడ దానికి ఓలు కొబ్బరి కొట్టాడు. గోడెన్ లిఫ్ట్ ఓలు కొబ్బరికాయ కొట్టాడు. ఎల్ఎన్పల్లి కాడ మన వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఓలు కొబ్బరికాయ కొట్టాడు. అంతరంగా చెల్లంపేట ఓలు కొబ్బరికాయ కొట్టాడు. ములికల్ అక్కడ ఓలు కొబ్బరికాయ కొట్టాడు. ములికల్లా అక్కడ ఓలు చెప్పి ఈయన 2 చేయగానే అయిపోయిందా? 2-3 చేయగానే అయిపోయిందా? 2-3 చేయగానే అయిపోయిందా చెప్పండి. డబ్బులు పట్టలే. 102 కోట్లు పోయిన సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తెచ్చాను ఇక్కడ 102 crores. మొన్న 48 కోట్ల అమృతులు, అంత 39 కోట్లు. ఇవన్నీ ఇవ్వలేదు. 39 నేను సెకండ్ టైం గెలిచినప్పుడు, మొన్న 14 గెలిచినప్పుడు 102 crores, మొన్న 4th టైం గెలిచినప్పుడు 48 కోట్ల అమృత్ కింద. ఇవన్నీ దళితుల భూములు ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద తీసుకున్నారు, మోసం చేసిందని మీరంటారు. కానీ దళితుల కోసం అన్ని సంఘాలను ఒకటి చేసి అంబేద్కర్ స్టాచ్యూను
పెట్టించినా అది బ్రహ్మాండంగా ఉంది. ఒక మోడర్న్ సిటీ లెక్కల తయారు చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఎమ్మెల్యే. అంటే అన్ని సంఘాలు ఉన్నది అంబేద్కర్ ఒకనాడు నేను కృష్ణారావు మేరుగుమల్లే ఫస్ట్ అంబేద్కర్ మేము పెట్టిన వర్తన సంబంధం లేకుండా 30 ఏళ్ళ కింద ఆచారం వస్తాం 35 మేము కౌన్సిల్ గెలిచిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ కింద ఎంపీ వివేక్ ఎంపీ అయినాక ఆయన స్వతహాగా డొనేట్ చేశారు. ఇది మేము పెట్టింది అన్నాడు, మా ప్లానే 4వ జంక్షను మా ప్లాన్ ఏం చెప్తున్నా, అంబేద్కర్ తరహా దల్లా అంబేద్కర్ అది పెట్టాము, రాజ్యాంగం పెట్టాము, ఇది రాజ్యాంగం పెట్టాము. చూసినారు కదా చుట్టూ ఆయన చేసింది ఏంది, కూలగొట్టిండు, మళ్ళీ 20 లక్షలు కూలగొట్టిండు. అంబేద్కర్ మా దాని ప్లాన్లో ఉంది, కానీ ఎందుకు కొంత డబ్బు సరిపోక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత ఆగిపోయింది అంతే. 3 జంక్షన్లు చేయలేదా, చేయలేదు. ఇది కూడా ఆనాడు ప్లాన్ చూపిస్తాం కదా, మేము ఉట్టిగా అబద్ధం ఏదో ఆయన చేసిన మేము అంబేద్కర్ భవనము ఉన్నట్టే అంబేద్కర్ని పెట్టినాము, రాజ్యాంగం పెట్టినాము, ఆ ధర్మచక్రం పెట్టినాము, ఎన్నికల టైం వచ్చింది ఆగిపోయింది అంతే కదా. ఇక దానికి అందరూ ఒప్పించేది అంబేద్కర్ అయినా అక్కడ ఆయన ఒప్పించేది ఉంది కదా. మీరెట్లా మాట్లాడు నేనేమంటారు, అంబేద్కర్ని ఒప్పించేది కదా. అంబేద్కర్ బొమ్మ ఉన్నది కదా ఆడ. అంబేద్కర్ అంటే పార్లమెంటు రాజ్యాంగం అంటే అంబేద్కర్కి ఇష్టమైనది రాజ్యాంగం కదా. రాజ్యాంగం అంటే రాజ్యాంగ సభ ఏంటిది, పార్లమెంటే కదా. పార్లమెంటు మా ప్రతిపాదన కావాలంటే మేము చూపిస్తాం, ఇప్పుడు మా ప్లాన్లో చూపిస్తాం. ఇక ఆయన చేసింది దళితులకు దివాకర్ రావు ఏం చేయలేదు. రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులో కూడా దళితులకు సంబంధించి ఒక ప్రత్యేక ఉపాధి వ్యవస్థకు క్రియేటివిటీ నడుస్తుందని ఏదో చర్చ జరుగుతున్నారు. దళితులకు నేను మొదటిసారి గెలిచిన తర్వాత సాయికుంట ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ భూములు పైసలు లేకుండా పట్టాలు ఇప్పించిన టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, ఏది మన బ్రిడ్జ్ దాటిన తర్వాత తెలుసుకున్నారు సార్. దానికి ఎందరెందరో ధర్నాలు చేసినారు. వాళ్ళకు 2 గుంటల కన్నా ఎక్కువ మిగతా భూమి మాకు కావాలంటే ఎవరు ఎంత ఆధీనంలోనో అంత భూమి వాళ్ళకి అప్పచెప్పాను. ఒడ్ర కాలనీ బుల్లోతో పట్టుకేసి మొత్తం లెవెల్ చేస్తే ఆపిచ్చి వాళ్ళకి ఇప్పించిన ఒక్కొక్కరికి 52 గదాలు 55 గదాలు తెలుసుకోండి. ఒడ్ర కాలనీ వాళ్ళని తిరుపతి రాజీనగర్ ఎంతమంది అర్జునులు ఉన్నారు అక్కడ, ఎంతమంది అర్జునులు 120 ఎకరాలు అంటే మామూలు మాట చెప్పండి. దివాకర్ అర్జునులు ఏళ్ళు కూడా 10% ఉంటారు, 10% ఉంటారు. గాంధీనగర్ ఒరియా గిరియాలు అందరికి ఇచ్చాం. అక్కడ మొత్తం పూలు అమ్ముకుంటారు. రైల్వే స్టేషన్లో గూడారాలు వేసుకున్నారు. ఏది ఒరియా గాంధీనగర్లో అవన్నీ ఒలిపించారు. ఒక తిలక్ నగర్ అంటే అది ప్రైవేట్ ల్యాండ్, ఎక్స్ చైర్మన్ ఆయన ఇచ్చేసి ఇవన్నీ వాళ్ళు చేసానండి. ఎన్టీఆర్ నగర్ ఇక్కడ ఆనాడు మేము కొమరమి నగర్ పెట్టినాం. ఆనాడు మేము అప్పుడు కౌన్సిల్ మేము దాని ప్రతిపాదన రోడ్లు అవన్నీ మనం చేసాం. దళితులు కేసీఆర్ చేసినంత ఓలు చేసిందండి. దళితుల కేసీఆర్ చేసినంత ఓలు చేసింది చెప్పండి. ఆయన అక్కడ సింగరేణులందరికీ రిటైర్ 2 గుంటలు భూమి ఇస్తానండి. ఇచ్చిందా మేము అట్లా వాగ్దానం చేసినామా? ఏదైతే అక్కడ NHAI రోడ్డు పోయింది కదా, 205 మంది ఇండ్లు పోయినాయి కదా, పోయినాయా? 10 లక్షలు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. కోట్ల కేసు ఇచ్చిండు. ఏది ఈయన వేయించిండు. ఆఖరికి ఏం చేసినాం, రూల్ లేకున్నా మనిషి 80 గదాలు భూమి ఇప్పించినాడు. తెలుసా మీకు? NHAI రోడ్డు శ్రీరాంపూర్లో 80 yards ఇప్పించిన ఒక్కొక్కరికి. ఆ భూమి ఫారెస్ట్ భూమి. పైసలు NHAI వాళ్ళు ఫారెస్ట్కి ఇచ్చారు, ఇండ్లకు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్, ఏది రోడ్ వాళ్ళు, కానీ భూమి ఇవ్వలేదు. 80 గదాలు ఇప్పించారు. ఆయన అప్పుడు ఏం చేసిన 10 లక్షలు 18 నెలలే గెలిచి ఎందుకు అట్టి ఇట్లా డబ్బులు పెట్టి చర్చకు రెడీయా? పేపర్ రెడీ ఉందా? నోటి మాటలేనా లేదంటే ఏముంటే ఎప్పుడు పెడదాం? ఆయన డేట్ అన్నగా నేను డేట్ చెప్పిండు, మీరు రెడీ? 100% నేను డేట్ చెప్పుంటా. నేను 30 రోజులు నేనే ఉంటున్నా కదా. ప్రిపేర్ అవుతున్నారు కదా మీరు? మొత్తం నోటుకుని ఆయన ఎక్కడెక్కడ మాట్లాడింది ఏంటిది, ఎక్కడ ఏ డేటు ఏంటిది, నిన్నాక మొన్న కూడా ఎక్కడ వసూలు చేసి అన్నీ ఉన్నాయి. కానీ సాధారణంగా చివరిగా చెప్పండి, ప్రజలకు కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒకటి, కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను ఏదో మాట్లాడిండు, అన్ని సంక్షేమ పథకాలు చేశాం. ఈ ప్రభుత్వం ఇంకా మరోసారి కూడా ఈ ప్రభుత్వం అని ఇందాక చెప్పాను. ఏమి ఇచ్చినామయ్యా? ఏమి ఇచ్చినాం? ఇయ్యని తులం బంగారం ఇయ్యలేదు, ఒక్కరికి ఇవ్వలేదు. దాదాపు 2,000 మంది అయింది. దాదాపు 40,000 మంది ఇక్కడ పెన్షన్దారులు. 2 నుంచి 4 చేయలేదు, 4 నుంచి 6 చేయలేదు. దాదాపు ఏం లేకున్నా మన దగ్గర ఈ రైతు బంధు దాదాపు 75,000 ఎకరాల రైతు బంధుకు ఆనాడు అందరికి ఇచ్చాం. ఆనాడు ఇచ్చిన 7,500 నువ్వు 6కే పరిమితం చేశావు.
అది కూడా 3-4 ఎకరాలకే పరిమితమైంది. రుణమాఫీ 40% కాలేదు. రైతు బంధు రైతు బీమా వేయింది, అది 4 ఎకరాలకు పరిమితం. ఇది మహిళలకు 2,500 అన్నావు, నిరుద్యోగ భృతి 4,000 అన్నావు, మహిళలకు స్కూటీ అన్నావు. ఇచ్చినవా? నేను అన్నాడు అన్నీ అయినాయి. ఇవి చెప్పు మొదలు. ఈ 9-10 ఉన్నాయి, ఇచ్చినాయి. ఇవి ఇన్ని ఇయ్యక మా ప్రభుత్వం సంక్షేమతం అన్ని ఇచ్చినాయి అంటే ఇక మనం ఏం చెప్పాలండి? ఇక ఒక్క రేషన్ కార్డు ఇప్పుడు ఇచ్చినావా? ఇంతవరకు ఒక పెన్షన్ ఇచ్చినావా? 18 ఏళ్ళు ఇచ్చావు. ఈవెన్ సింగిల్ పెన్షన్ ఇచ్చినావా? చెప్పండి. వాళ్ళందరూ మర్చిపోయారు. ఒక పెన్షన్ ఎగబెట్టినావు ఇదివరకు, ఒక రైతు బంధు ఎగబెట్టినావు. పెట్టలేదు. ఎట్లా? నీకేం హక్కు ఉందండి? నువ్వు పెన్షన్ ఎగబెట్టినావు ఒక నెల రైతు బంధు పేదా లేదా చెప్పండి. 2 ఎగబెట్టినావు కదా. 45 లక్షల మంది పెన్షన్ ఎగబెట్టినావు. దాదాపు 1,50,00,000 అంటే 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు ఎగబెట్టినావు కదా. 7,000-8,000 కోట్లు. ఏది ఒక రైతు బంధు. ఒక్క విషయం, ప్రజలే స్వచ్ఛందంగా ఉన్నారు. ఇంకో ఏంటండి, ప్రజలే స్వచ్ఛందంగా ఉన్నారు. ఏ ఉద్యమం అవసరం లేదు. ఏమంటారు కదా, ఈ సిరిపూర్ నుంచి మొదలు పెడితే అక్కడ మహబూబ్ నగర్ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉన్నారు. ఓటు వస్తే ఓటు ఎట్లా రిజల్ట్ ఇవ్వాలనేది ఇట్లా ప్రజలు అందరూ ఉద్యమాలే చేస్తాను అత్తయ్య. వాళ్ళు కాంగ్రెస్ మొన్న ఏ ఉద్యమం చేశారు? ఏ ఉద్యమం? ఒక నిమిషం అయిపోయిందా? ఇది పరిస్థితి. దివాకర్ రావు గారు చాలా స్పష్టంగా నేను చర్చకు సిద్ధమే, నోటికున్నాయి ఆధారాలతో సహా చెప్తాను ఏం జరుగుతుంది, ఏంటి, ఏం విషయాలు అన్నట్టు ఒక స్పష్టత ఉంది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే నేను ఒప్పుకోను. నేను చేసిన అభివృద్ధి కళ్ళకు కనబడుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు అంతర్గాం బ్రిడ్జి అంశంలో తను చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. అది పంచరాల ప్రజలకు గుండెకాయ లాంటిది, అది అక్కడే నిర్మించాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు గతంలో బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం రైతు బీమా, రుణమాఫీ, దీంతో పాటు కళ్యాణ్ లక్ష్మి లాంటి పలు పథకాల అంశంలో క్లారిటీతో ఉంది. కానీ ఇప్పటి ప్రభుత్వం తులం బంగారం ఇవ్వలేదు, రైతు బీమా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, పెన్షన్ కూడా డిస్టర్బ్ అయింది, ఎగ్గొట్టినని చెప్తున్న పరిస్థితి. ఇదే కాకుండా రానున్న రోజుల్లో ఈ అన్నిటి మీద ప్రజలే బుద్ధి చెప్తారు, రెడీగా ఉన్నారు, ఓట్ల కోసమే ఎదురు చూస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అవినీతి అంశంలో నేను చెప్పనక్కర్లేదు, మీరు తిరిగితే సరిపోతుంది. కావాలంటే ఒక నిజ నిర్ధారణ కమిటీని హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పంపిమని చెప్పండి. ఇప్పటికే కాంప్లైంట్ చేశాం, ఐజీ నుండి కింది వరకు కాంప్లైంట్ చేశాం. ఇప్పుడు వచ్చిన సిపి వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అయింది, ఇంకా కావాల్సి ఉందని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.